ఒక ఇంటికి ఒక ఆయన ఏమండి ఉదయాన్నే ఆతిథ్యానికి వచ్చాట. రాగానే భార్యాభర్తలు ఆయన రావడం చూసి ప్రేమతో అతన్ని స్వీకరించారు. ఆయన రావడం వీళ్ళకి సంతోషమే. ఆయన కూర్చోబెట్టి వీళ్ళు వంట పనులు ఏదో చేస్తున్నారు. పాప ఆయన ఒక్కడే కూర్చున్నాడు, ఆయనతో మాట్లాడడానికి ఎవరూ లేరు. ఈలోగా వాళ్ళకున్న ఒకగానొక్క కూతురు 4 సంవత్సరాల పిల్ల, అదేమో ఏమండి బెడ్రూమ్లోంచి ఇలా కళ్ళు నిలుపుకుంటూ నిద్ర లేచి వచ్చి ఎవరో ఇంట్లో కొత్త ఆయన కూర్చున్నాడని ఆయన ముందు సోఫాలో ఈ పిల్ల కూర్చుంది. ఆ పిల్ల వైపు ఈయన చూస్తున్నాడు, ఈ పిల్ల ఆయన వైపు చూస్తుంది. ఆయనేమో చిన్న నవ్వు నవ్వాడు, ఈ పిల్ల కూడా చిన్న నవ్వు నవ్వింది. మాట్లాడడానికి ఎవరూ లేరు. వచ్చిన పెద్ద మనిషికి భార్యాభర్తలు ఇద్దరు అక్కడ వంట పనుల్లో ఉన్నారు. ఈ పిల్లతో ఏం మాట్లాడతాడు? చిన్న నవ్వు నవ్వాడు, ఆ పిల్ల కూడా నవ్విన తర్వాత మాట్లాడే ప్రయత్నం ఏం చేయాలా, ఆ పిల్లే మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏమని మాట్లాడిందో తెలుసా? అంకుల్, మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని అడిగిందట. మరి చిన్నపిల్ల బొమ్మల భాష మాట్లాడకపోతే రాజకీయాలు మాట్లాడుద్దా? అంకుల్, మీకు బొమ్మలంటే ఇష్టమేనా అంటే ఓఎస్, నాకు బొమ్మలంటే ఇష్టమే అన్నాడట. మీకు బొమ్మలంటే ఇష్టమేనా? ఉన్నాడు, తెస్తాను బొమ్మలని. మళ్ళీ తన బెడ్రూమ్ పరిగెత్తుకుని వెళ్ళి ఈ చేతులకు 3 బొమ్మలు, ఈ చేతులకు 3 బొమ్మలు పట్టుకొచ్చి ఆ టీపాయి మీద పరిచి, అంకుల్, ఇందులో ఏ బొమ్మ మీకు ఇష్టమో మీరు సెలెక్ట్ చేసుకోండి అందట. ఒక అందమైన బొమ్మ, ఖరీదైన బొమ్మ చూసి పాప, ఈ బొమ్మ అంటే నాకు భలే ఇష్టంగా ఉంది అన్నాడట. తీసుకోండి అంకుల్ అంది. ఆయన బొమ్మ తీసుకున్నాడు చేతిలోకి. తీసుకున్న తర్వాత అన్నాడు, మరి నీకే బొమ్మ అంటే ఇష్టం అంటే ఆ పిల్లందట, ఈ బొమ్మలు ఏమి ఇష్టం లేదు అంకుల్ నాకు అంది. మరి ఏ బొమ్మ నీకు ఇష్టం అంటే తెస్తాను అంకుల్ అని మళ్ళీ పరిగెత్తిపోయింది. ఈ పెద్ద మనిషి అనుకున్నాడట, ఇంతకంటే ఖరీదైన బొమ్మ ఏదో ఉంది, అందమైన బొమ్మ ఏదో ఉందో పట్టుకొస్తుందని చూస్తుంటే ఆ పిల్ల బొమ్మను తెచ్చింది. ఆ బొమ్మ ఎట్లుందో తెలుసా? దాని మీద వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. అక్కడ ఒక 2 వెంట్రుకలు, అక్కడ ఒక 2 వెంట్రుకలు ఉన్నాయి. దాని ముక్కు కొంచెం లోపలగా పోయింది, దాని బొగ్గలు కొంచెం విరిగిపోయినాయి, చేతులు కూడా లూజ్ అయిపోయినాయి ఆ బొమ్మకి. దాని మీద ఉన్న ఫ్రాక్ కూడా అది మురికి పట్టేసి అసహ్యంగా కనబడతా ఉంది. ఆ బొమ్మను పట్టుకొచ్చి అంటుందట, అంకుల్, ఈ బొమ్మను నేను ప్రేమిస్తున్నాను అంకుల్, ఇది నాకు భలే ఇష్టమైన బొమ్మ అందట. ఈయన ఆశ్చర్యపోయి, అదేంటి పాప, ఇన్ని మంచి బొమ్మలుంటే వీటికంటే అది బాగలేదు కదా, దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావనంటే అమాయకంగా ఆ పాప అంటుందట, అంకుల్, నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు మా ఇంట్లో ఉండరు అంకుల్, అందుకే నేను ప్రేమిస్తున్నానందట. నేను దీన్ని ప్రేమించకపోతే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. క్రీస్తునందు ప్రియులారా వినండి, ఈరోజు యేసుని ప్రేమించి ఏర్పాటు చేసుకోకపోతే నీకు ఈ రోజున ఉన్న ఈ గతి, ఈ స్థితి ఎవడిస్తాడు నీకు? ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనకు దొరికినటువంటి ప్రివిలేజ్, ఇది మన ఆధిక్యత.